గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఇష్యూ. తెలంగాణలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉన్న విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ అంశం ఎజెండాగా మారిపోయింది. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ ఇష్యూ బేస్ పైన తెలంగాణలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. విశాఖ స్టీల్ కోసం రాజకీయ పార్టీలన్నీ కూడా పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పిలుపునిస్తున్నారు. చాలా రాజకీయ పార్టీలు దానికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా రాజకీయ పార్టీలు విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అవసరమైతే విశాఖ వెళ్ళి అక్కడ ప్రజలకు, అక్కడ కార్మికులకు సంఘీభావం తెలుపుతానని కూడా కేటీఆర్ చేసిన కామెంట్ పైన భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన 100 రోజుల్లో తెరిపిస్తామన్న కంపెనీల సంగతి ఎందుకు మాట్లాడరంటూ టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మీరు తెరిపిస్తామని చెప్పిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, మిగతా చాలా కంపెనీస్ని ఎందుకు తెరిపించలేదు అనేది భారతీయ జనతా పార్టీ వేస్తున్న ప్రశ్న. విశాఖ స్టీల్స్ అంశం ఎందుకు మాట్లాడుతున్నారనే దానిపైన కూడా కేటీఆర్ స్పందించారు. దేశంలో ఏ సమస్యపైనైనా స్పందించే హక్కు ఒక భారతీయుడిగా నాకు ఉంటుంది. భారతీయత గురించి మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణను ఎందుకు పట్టించుకోవట్లేదు, తెలంగాణలో ఉన్న సమస్యలను ఎందుకు పట్టించుకోవట్లేదు, తెలంగాణకు ఎందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇవ్వట్లేదు, కొత్తగా సంస్థలను ఇవ్వకపోగా ఇక్కడున్న సంస్థలను కూడా అమ్మే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు లాంటి మాటలు కేటీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంలో కేటీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందే విశాఖ వెళ్ళి అక్కడ ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి. కేవలం ఎన్నికల కోసం, సెటిలర్స్ ఓట్ల కోసం విశాఖ స్టీల్ ఇష్యూని టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎజెండాగా తీసుకొస్తున్నాయి. వాటికంటే ముందు ఐటీఐఆర్కు సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఐటీఐఆర్ ప్రాజెక్టు వల్ల హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఆ ఐటీఐఆర్ ప్రాజెక్టు రాకపోవడానికి ఈ రెండు పార్టీలే కారణం కాబట్టి దానిపైన చర్చించాలనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. మార్నింగ్ ఇష్యూలో ఈ అంశాలపైన డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ కుమారి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సీతారాం నాయక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సీతారాం నాయక్ గారు, విశాఖ స్టీల్స్ అంశం టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే ఇక్కడ మీరు తెరిపిస్తానని చెప్పిన ఫ్యాక్టరీల సంగతి ఏంటి? మీ ఏడుపేదో మీరు ఏడవండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు సంజయ్ గారు చేస్తున్న కామెంట్ మీ పైన. ముందు సంజయ్ గారు చెప్పవలసి ఉండే, అనేక బలిదానాల ఫలితంగా వైజాగ్ ఉక్కు ఏదైతే ఉందో ఆంధ్రుల హక్కు అనే సాధించుకున్నటువంటి, బలిదానాల మీద సాధించుకున్నటువంటి సంస్థ అది ఆ ఉక్కు ఫ్యాక్టరీ. దాని చరిత్ర వెనక తిరిగి చూస్తే ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. 1971 20 జనవరి నాడు అప్పుడు ఇందిరాగాంధీ గారు వేసినటువంటి ఆ శంకుస్థాపన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఏదో నష్టాల బారిన పడింది కనుక దీన్ని ప్రైవేట్ పరం చేతిలో పెట్టాలన్నప్పుడు ఈ రాష్ట్ర బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ విడిపోయేటప్పుడు కూడా ఒక మాట అనుకున్నాం, అన్నదమ్ములుగా విడిపోతున్నాం కానీ మనమంతా, మన రక్తం అంతా ఒకటే, మనమంతా తెలంగాణ బిడ్డలం, ఏ సమస్య వచ్చినా కలిసి చేసుకుందాం, దీంట్లో బాధపడవలసిన అవసరం లేదని పదే పదే అప్పుడు ఉద్యమాలలో మనం అందరం వాళ్లకు హామీ ఇచ్చాం. ఈ చిన్న విషయాన్ని కూడా ఎలక్షన్ల కోణంలో చూసి ఇది మాట్లాడితేనే ఓట్లు వేస్తారనేటువంటిది ఏదైతే వాళ్ళకి ఆలోచన ఉందో అది వాళ్ళకే వదిలిపెడదాం. అది ఇక దాన్ని వాళ్ళు విఘ్నతగా వదిలిపెట్టాలి. బండి సంజయ్ గారి విఘ్నతకే వదిలిపెట్టాలి. ఆయన కూడా చెప్పాలి, నేను దీనికి వ్యతిరేకమా, నేను దీనికి సానుకూలంగా ఉన్నానా, వైజాగ్ ఉక్కు అన్నది కూడా ఆయన చెప్పాలి. అది చెప్పకుండా ఇక్కడ ఉన్నాయి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. ప్లస్ ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకులే దానిపైన పూర్తి క్లారిటీ ఇప్పటివరకు ఇంకా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్న బాధ్యత అండి. రేపు నేను కూడా పోయి అక్కడ పోరాటం చేయాలనుకుంటున్నా, ఎవరికైనా అబ్జెక్షన్ అండి? అది బడుగు బలహీన వర్గాలకు సంబంధించి దాంట్లో దాదాపు 18,000 ఉద్యోగాలు ఉన్నాయి, 20,000 కాంట్రాక్ట్ ఉన్నారు, 38-40 వేల మంది ఉన్నారు, ఇంకో 10-20 వేలు దాని మీద ఆ ఏదో రకంగా బ్రతుకుతున్నటువంటిది ఇవాళ ఇది కష్టాల్లో ఉన్నదని దీన్నేమో ప్రైవేటైజ్ చేస్తున్నారు. మరి ప్రైవేట్ సంగతి ఏంటి సార్? వేసుకోపోయినటువంటి విజయమాల్య సంగతి ఏంటిది? అక్కడ ఉండేటువంటి కింగ్ ఫిషర్ విజయమాల్య సంగతి ఏం చేస్తారు? దాన్ని గవర్నమెంట్ తీసుకుంటుందా? నీరవ్ మోడీ నాశనమైంది, అది తీసుకుంటారా? నిన్న కాఫీ డే యజమాని చనిపోతే ఉన్నటువంటి ఉద్యోగులందరూ బజార్లో పడ్డారు. మరి వాళ్ళ సంగతి ఏంది? అవన్నీ తీసుకోండి, అవి కష్టాలు ఉన్నాయి, ప్రభుత్వం తీసుకోండి, ప్రభుత్వ రంగ సంస్థల కష్టాలు ఉంటేనేమో ప్రైవేట్కి ఇవ్వండి. ఏం పద్ధతి అవలంబిస్తున్నారో వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఒక వ్యక్తిగా
ఒక బిడ్డగా కష్టాల్లో ఉంటే నేను సాయం చేస్తానంటే దాన్ని రాజకీయ కోణంలో చూస్తే మనం ఏం చేయలేము. అది దురదృష్టం. అది దాన్ని ఏమైనా మాట్లాడే విధానమేనా? అది ఏమన్నారండి? మేము మా సపోర్ట్ కూడా ఉంటుంది. మంచి ప్రైవేటైజేషన్ చేయకూడదు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయడం మంచిది కాదు, మాకు ఇవ్వవలసింది కూడా మేము ఇవ్వని అడుగుతున్నాం. అది సెకండరీ. ఇప్పుడు మనం మాట్లాడేది వైజాగ్, వరంగల్ వాళ్ళు చనిపోయారండి, ఆదిలాబాద్ కూడా చనిపోయినప్పుడు అది ఆ ఫైరింగ్ లోపల విద్యార్థుల ఉద్యమాలు జరిగినప్పుడు 1966లో అక్కడ మన ప్రాంత వాళ్ళు కూడా చనిపోయారు కదా. ఇవాళ వాళ్ళు వేరే పడ్డట మాత్రాన ఒకరు కష్టాలు ఉంటే ఆదుకునే లేదా? ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు పంపినామండి? మేమంతా జోలలు పట్టుకుని మనంతా జోలలు బట్టి అడిగి వాళ్ళకి సాయం చేయలేదా? అంటే మాట్లాడొద్దని కాదు, కానీ ఫిబ్రవరి 4వ తారీఖు 5వ తారీఖు ఇష్యూ బయటకు వస్తే ఇప్పటి వరకు మాట్లాడకుండా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఇక్కడ ఓట్ల కోసం మాట్లాడుతున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు టీఆర్ఎస్ పార్టీకి అనేది కదా మీపై వస్తున్న విమర్శ. కాదు నరసింహారావు గారు, ఇవన్నీ చెప్తే ప్రజలేమన్నా ఓట్లు వేసేవాళ్ళు అంత ఇదా, అంత చులకానన్నా? మీరు చెప్తే ఓట్లు ఎత్తారు, మేము అడిగితే ఓట్లు ఎత్తారు, అట్లేమో వేయరండి. దానికి ఒక సిద్ధాంతం ఉంది. వేసేది గ్రాడ్యుయేట్ ఎన్నికలు, జరిగేటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ వాళ్ళు ఓటు వేస్తున్నారు. మేమేదో అక్కడికి పోయి పని చేస్తామంటే వేస్తారంటే దానికి ఏమైనా అర్థం ఉన్నదంటే ఇక వాళ్ళకి ఇష్టం. మరి అట్లాంటే ఇవన్నీ ప్రచారాలు ఎందుకు? మీకే వేస్తారు కదా. ఇప్పుడు మేము మంచి చేస్తలేమని మీరు చెప్తేనే తెలుస్తుందా వాళ్ళకు తెలియదా మేము ఏం చేస్తున్నాం, రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చినాం, ఎక్కడ ఉన్న రాష్ట్రాన్ని ఏం చేసి బాగు చేస్తున్నామో, కేసీఆర్ ఏం చేస్తున్నాడో తెలుస్తలేదా? ప్రజలకు ఓట్లు వేస్తలేరా? ఏదో ఒక దగ్గర ఏదైనా జరిగితే దాన్ని పట్టుకొని 10 రకాలుగా అంటే దీన్ని మేమే కాదండి, వేరే రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేస్తా ఉంటున్నారు. తమిళనాడు నుంచి స్టాలిన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారు కదా. మాకేమైనా ఓట్లు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏ ఓటు ఉంటే ఆ ఓటు అడిగితే అక్కడ ఆంధ్రాలో ఉంటే ఓటు వేసేస్తారా? అరే ఇంత చేయలేగా ఇంత మాట్లాడితే నాకు అర్థం కాదు. ముందు చెప్పమనండి. బండి సంజయ్ తీసుకుందాం రజనీ గారి దగ్గర. ఇంకో ప్రశ్న కూడా మీ పైన భారతీయ జనతా పార్టీ వేస్తోంది. బోధన్ షుగర్స్ ఎందుకు తెరిపించలేదు? 100 రోజుల్లో తెరిపిస్తా అన్నారు. ప్రాగా టూల్స్ ఎందుకు తెరిపించలేదు? అల్విన్ కంపెనీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారుగా. మీరు తెరిపిస్తా అన్నవి మీరు ఎందుకు తెరిపించలేదు అనేది. నరసింహారావు గారు, మేము ఏం చేస్తున్నాము, ఏం చేసినాం, ఈ 7 సంవత్సరాలు ఇంకేం తెరిపిస్తామో చేస్తాం మేము. అరే మీరు పార్లమెంట్ సాక్షిగా 573 మంది పార్లమెంట్ సభ్యుల సాక్షిగా మీరు యాక్ట్ చేసినటువంటి దాన్ని అందులో ఉన్న 4 ఒక్కటి ఇస్తలేరు. సిగ్గుపడాలి కదా, చూడాలి కదా. ఏమంటారు? అది ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావా? మేము ఇస్తాం. ఇది తెలంగాణ, నువ్వు అడిగే హక్కు ఉంది, నీ బాధ్యత కూడా ఉంది ఇది తెరిపియడానికి. నేను కలిసి తెరిపిద్దాం. నీ చేతిలో ఉంది, ఇస్తలేవు కదా. దాని ప్రజలు ఏమన్నారా? ఇక్కడ ఓటు ఎట్లా ఇస్తారనుకుంటున్నావు? నీకు తెలంగాణకు ఇస్తానన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది బయ్యారంలో? అది యాక్ట్ అయి ఉన్నది కదా, చట్టమై 7 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ 4 సార్లు ల్యాండ్ పోయి చూపెట్టిన. ఈ విషయంలో మీరు ఎందుకంటే వేరే వాళ్లతో మాట్లాడితే నేను చేయలేను, కానీ ఈ 3 నా నియోజకవర్గంలో ఉన్నాయి. గిరిజన విశ్వవిద్యాలయం ఉంది, ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఇవన్నీ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి దాంట్లో ఉన్నాయి. మేము అన్ని ఇచ్చి మీ చేతిలో పెడితే అసలు రాష్ట్రానికి రావాల్సిన వాటినేమో లేదు, రాష్ట్రంలో మూతపడ్డ వాటికేమో ఎందుకు తెరిపియారంటారు. తప్పకుండా తెరిపియాలి. ఇచ్చినటువంటి మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఒక్కొక్కటి మేము చేస్తున్నాం. కానీ మీరు అన్నిటికీ గుండు సున్నా పెడుతున్నారు కదా. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే 10 మందికి అన్నం పెట్టేటువంటి రంగ సంస్థలు ఉన్నాయి, ఉద్యోగునికి అది ఒక బాధ్యత ఉంటది. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు బాధ్యత ఉండదు, రక్షణ ఉండదు. నిన్న కాఫీ డే ఏమైంది అండి? యజమాని చనిపోతే ఎక్కడ పడ్డారు? ఇప్పుడు ఉద్యోగాల సంగతి ఏందో ఒకసారి చెప్పమనండి. ప్రైవేట్ ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థ ఇది ఫెయిల్యూర్ అయిందంటే 7 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. అది ప్రధానమంత్రి ఫెయిల్యూర్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఫెయిల్యూర్. ఇది వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఎందుకు ఒక కమిటీని నియమించలేదు? ఎందుకు ఆడ ఇప్పటికీ కూడా 600 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఒక మహానుభావుడు ఇచ్చిపోయాడు. అది రాష్ట్రపతి పరిధిలో ఉంది. అటువంటి తీసుకొని దాన్ని సరి చేసి మమ్మల్ని 4 అనండి మేము పడతాం. అరే మాకు ఇవ్వవలసింది మీరు ఆర్గనైజేషన్ లో ఏపీ ఆర్గనైజేషన్ లో పెట్టింది మీ చేతిలో ఉన్నది ఇవ్వకుండా ఈ షుగర్ తెరిపియలేదు. అక్కడ చక్కెర రండి, ఇక్కడ మాట్లాడండి, చేయండి. సరే అది మాట్లాడే అధికారం మీకు ఉంది, మీరు మాట్లాడవచ్చు. అది కానీ మేము ఏం చేస్తున్నామో చూస్తున్నారు కదా ప్రజలు. మీరు తుంగర దొక్కుతున్నారు కదా మొత్తం దేశాన్ని. తెరిపించలేకపోవడానికి కూడా భారతీయ జనతా పార్టీయే కారణం అని చెప్తున్నారు. ఒక నిమిషం రజనీ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అక్కడ ఉన్న అందరికీ కూడా. రజనీ గారు, విశాఖ స్టీల్స్ భారతదేశంలో ఉన్న ఒక ప్రాజెక్టు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కలిసి సాధించుకున్న ప్రాజెక్టు,
దాని గురించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి మాట్లాడితే ఏంటి భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఇబ్బంది? ఎందుకు మాట్లాడకూడదు? సార్ ఏదంటారు, విశాఖ పుట్టికి ఎగరలేదమ్మా ఇంకేదో ఎగిరినట్టు ఉంది ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఉమ్, నిజంగా ఈ విశాఖ ఉక్కు అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఫిబ్రవరి 4వ తారీఖు నాడు స్టార్ట్ అయింది. ఆ రోజు నుండి కేటీఆర్ గారు ఇక్కడే ఉన్నారుగా, తెలంగాణలోనే ఉన్నారు కదా. మరి ఆ రోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక్కసారైనా దాని గురించి మాట్లాడలేదు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ఇది ఒక ఎన్నికల స్టంట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ఓటర్లని గాలం వేయడానికి వారు మాట్లాడిన తీరుగా స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఇంకొకటి, రేపు 15 తర్వాత 14 తర్వాత రేపు తర్వాత కూడా ఇదే స్టాండ్ తో మాట్లాడతారా కేటీఆర్ గారు? నేనే సవాల్ విసురుతున్నా. ఇదే స్టాండ్ తో రేపటి తర్వాత కూడా మాట్లాడితే అందరం స్వాగతిస్తాం. ఇంకోటి ఏం సార్ అంటే, ఇప్పుడు 7 మండలాలు ఆంధ్రాలో కలిపారు అని చెప్పేసి మోడీ గారు పెద్ద శాడిస్ట్, ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అనేది చాలా నానా రకాల దుర్భాషలు ఆడినాడు కేటీఆర్ కేసీఆర్. మరి ఆ రోజు ఆంధ్ర ప్రాంత వాసుల మీద ప్రేమ ఎక్కడ పోయిందండి ఈయనకి? ఇదే కేటీఆర్ గారు ఎన్ని రకాలుగా మాట్లాడారండి, ఎన్ని రకాలుగా కేసీఆర్ గారు మాట్లాడారండి. అప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రజలు మన అన్నదమ్ములు మన రక్తం అనే విషయము గుర్తు రాలేదా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి? అందుకే అంటున్నాం, అందుకే నాలుక ఇంకేదన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇంకా ఇప్పుడు సీతారాం నాయక్ గారు చెప్తున్నారు, ఏమంటున్నారు, తెలంగాణ ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డది. తెలంగాణ ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డది. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ మీద ఈ రోజు మీరు పీఠం వేసుకొని కూర్చున్నారండి. ఏం చేశారండి మీరు 2014 మీ మేనిఫెస్టోలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆంధ్ర వాళ్ళు చాలా తొక్కేశారు, దానివల్ల ఇంత తీవ్రమైనటువంటి తెలంగాణకు నష్టం జరిగింది, ఇంతమంది ఉద్యోగాలు కోల్పోయారు, మేము వచ్చిన తర్వాత తెలంగాణలో న్యాయం చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు. ఏం చేశారు ఇప్పటి వరకు? 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల కాలం సరిపోలేదా మీకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడానికి? రాగా టూల్స్ ఉన్నాయి మీరు అన్నట్లు. లేదంటే ఇప్పుడు మీరు ఇప్పుడు వరంగల్లో ఉన్నారు, మీరు వరంగల్ వాసులని మీరు మాట్లాడుతున్నారు కదా. అజంజాహి మిల్స్ గురించి మీరు ఏం మాట్లాడతారు? రేయాన్స్ గురించి మీరు ఏం మాట్లాడతారు? ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? మీకు వచ్చినటువంటి అడ్డులేంది, అడ్డంకులేంది? మీరు పోరాటం చేసింది ఇది ఎక్కడెక్కడ? సీతారాం నాయక్ గారు మీరు మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు చెప్పండి. మేము అడిగిన దానికి కూడా మేమేమంటున్నాము, మీరు ఇక్కడ ఉన్నటువంటి వాటి గురించి మీరు అడ్రస్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి వారి గురించి మీరు ఇచ్చేయండి. ఇంతెందుకు సార్, వీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి ఈ మాటలలో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఇదే రకంగా వాళ్ళు ఒక స్ట్రాటజీగా మాట్లాడారు. నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ వీరిని తిరస్కరించారు సార్. ఎక్కడైతే బలంగా ఈ రోజు వాళ్ళకి తిరస్కరణ గురైన ప్రాంతాలు మీరు చూడండి. జిహెచ్ఎంసీ ఎన్నికలలో 150 డివిజన్లలో 150 కార్పొరేటర్లో వీళ్ళు బలంగా ఎక్కడ తిరస్కరించబడ్డారంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వీళ్ళని తిరస్కరించారు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ఏమంటారు మోకాళ్ళ మీద వీళ్ళు ఇప్పుడు ప్రాధేయపడుతున్నట్టుగా ఉంది, వాళ్ళ ఓట్ల కోసం ప్రాధేయపడుతున్నట్టుగా ఉంది. వీరు గెలిచిన కొన్ని ప్రాంతాలలో కూడా ఆంధ్ర ప్రాంతాలలో ఉన్నటువంటి సెంటిమెంట్ ని వీళ్ళు ఎన్కాచ్ చేసుకొని మళ్ళీ ఓటర్లను ఆ రకంగా సరే, మీరు చేస్తున్నది అది రాజకీయపరమైన విమర్శ, సెటిలర్ల ఓట్ల కోసం అని చెప్తున్నప్పటికీ ఇప్పుడు విశాఖ స్టీల్స్ అమ్ముతున్నారని మేము సైలెంట్గా కూర్చుంటే రేపు పొద్దున మా సింగరేణి అమ్ముతారు, బిహెచ్ఎల్ అమ్ముతారు, ఇవన్నీ కూడా అమ్మేస్తారు. కాబట్టి ముందుగా ప్రమాదాన్ని ఊహించి మేము ఇక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదే చెప్తున్నా, మేమే అదే అంటున్నాం. ఇప్పుడు నీకు చిత్తశుద్ధి అనేదే నీకు లేదు. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటుంటే వీటి గురించి మీరు మాట్లాడండి. మీకే చిత్తశుద్ధి లేదు. ఈ రోజు కేవలం సీతారాం నాయక్ గారు మీరు అనర్గళంగా 10 నిమిషాలు 15 మీరు చెప్పండి రజనీ గారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి మీకు కూడా ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా మాట్లాడడం కుదరదు. మాట్లాడలేదమ్మా, ఎందుకట్లా మాట్లాడతా? ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా నన్ను అంటే ఎందుకు? నేనేమన్నా ఇప్పుడు అడ్డు వచ్చిందా? ఎందుకట్లా మాట్లాడుతున్నారు? మీరు ప్రమాణం చేసింది చట్టమైంది, యువ చేత కాకేమో పోయి ఆ రేయాన్స్ ఫ్యాక్టరీ మాట్లాడతారు. అది ప్రైవేట్ సంస్థ, అది దేనికి సంబంధం? అదేమైనా చట్టంలో పెట్టినామా? దానికి ఎంత కష్టపడ్డామో మీకు ఏమెరక? ఏం మాట్లాడారు సీతారామయ్య నాయక్? నన్ను విమర్శిస్తే నేనేం చేయాలి? అరే మీరు అధికారంలో ఉన్నారు, ప్రమాణం చేసిన చట్టమైన ఇవ్వండి ముందు. చట్టమైనటువంటి గిరిజనులకి వచ్చినటువంటి విశ్వవిద్యాలయం ఇస్తలేరు, ఏం మాట్లాడతారు మీరు? దాన్ని మాట్లాడితే ఎట్లా? ఎవరు మాట్లాడారు? మీరే మాట్లాడారు. మీరు మాట్లాడే పద్ధతిలో మాట్లాడతలేరు, అబద్ధాలు ఆడుతున్నారు. ఓపికగా ఉన్నాను, అయినా నేనేం అడ్డుకోలే. నేను నరసింహారావు గారే నన్ను అంతే.
రైట్ రజనీ గారు నరసింహరావు గారు నేను రజనీ ఏదో గారు, అడ్డుకోలేదమ్మా. రజనీ గారు. గంటసేపు మాట్లాడు. పోవాలి. ఈ రకంగా వాళ్ళు డిస్టర్బ్ చేస్తాము. రజనీ గారు, మేము please carry on. మాట్లాడిన బీజేపీ పార్టీ వాళ్ళని, బీజేపీ వాళ్ళు మాట్లాడే హక్కే లేదు ఇక్కడ. బీజేపీ వాళ్ళని డిస్టర్బ్ అదే చేయాలనుకోవట్లే. రకంగా బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ చాలా కావాల్సి ఉన్నాయి. ప్లీజ్ క్యారీ ఆన్. టీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు జనాలు తరిమి కొడుతున్నారు. మీరు యూనివర్సిటీలలో తిరుగుతుంటే విద్యార్థులు మిమ్మల్ని రానియట్లే. ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి మీ జిల్లా అంటున్నారు కదా, యూనివర్సిటీలలో ఈ రోజు ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీ అప్పగించి డీమ్డ్ యూనివర్సిటీ ఇచ్చి మా జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ లేదు లేదు మీరు వెనక్కి రావాలి, వెనక్కి రావాలి. లేదు లేదు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాం రజనీ గారు ప్లీజ్. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీకి మీరేమనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ సెటిలర్ల ఓట్ల కోసం దాన్ని వ్యతిరేకిస్తుంది. మీరేంటి, మీ స్టాండ్ ఏంటి? మా స్టాండ్ మాకు క్లియర్ గా మేము మాట్లాడినాం, మేము ఏంటది? చెప్పినాం, మా మంత్రి గారు మాట్లాడారు, మా నాయకులు మాట్లాడారు. మేము మా స్టాండ్ గురించి మేము మాట్లాడింది ఆల్రెడీ వెళ్ళిపోయింది ప్రజలలోకి. మేమేమంటున్నాం, ఇదే 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 ద్వంద్వ వైఖరితో మాట్లాడొద్దు కేటీఆర్ గారు అని నేను చెప్తున్నా. ద్వంద్వ వైఖరితో మాట్లాడే మాటలు ప్రజలు, తెలంగాణ ప్రాంత ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజలు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు చెప్పిన ఏ ఒక్క అంశం కూడా, మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశం కూడా ఈ రోజు వరకు ఇంప్లిమెంటే కాలేదు. నిరుద్యోగ భృతి అని 3016 రూపాయలు చెప్పారు, ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఉద్యోగ కల్పన చేస్తామన్నారు, ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. వీళ్ళ మాటలు కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకో మేనిఫెస్టోలో హామీ ఇవ్వట్లేదు రజనీ గారు. ఆయన చెప్తున్నది ఏంటంటే వాళ్ళకి మద్దతు ఇస్తామంటున్నారు. మద్దతు ఇవ్వకపోతే, దాన్ని ఆపకపోతే రేపొద్దున తెలంగాణలో ఉన్న సింగరేణి లాంటి కంపెనీలు కూడా భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేయబోతోంది, చేస్తుందేమో. ఆ ప్రమాదాన్ని ఊహించి మేము ముందుగానే వాళ్ళకి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. మీ స్టాండ్ ఏంటి ఆ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్లీజ్? నేను అడుగుతున్నా సార్, మద్దతు ఎవరు ఇవ్వాలి సార్? మద్దతు ఇచ్చే వాళ్ళకి ఆ మద్దతు ఇవ్వగలిగే శక్తి, సత్తా ఉండాలి సార్. వాళ్ళకి ఎక్కడుంది సార్? ఈ రోజు వాళ్ళు ఏం చేశారని, తెలంగాణ కోసం ఏం చేశారని ఇంతమంది బిడ్డలు బలిదానాలు చేసుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు ఏం చేశారు సార్? వాళ్ళ కుటుంబం తప్ప తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే పెద్ద ఎత్తున ఏబిఎన్ ఛానల్ చూసే ఆంధ్ర వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రాంతంలో కేవలం వాళ్ళ కుటుంబం బాగుపడ్డది తప్ప ఇంకొక కుటుంబం బాగుపడలేదు. దయచేసి సోదరులారా మీరు మోసపోకండి. మీరు చెప్పే మా మాటలకు మీరు మోసపోకండి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ఇంటికో ఉద్యోగం అని మాట్లాడు. ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. రైట్ రైట్ నా సబ్జెక్ట్ వేరే, మీరు వేరే మాట్లాడుతున్నారు. రజనీ గారు ప్లీజ్. సార్ పక్క రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో లేవో వేరే విషయం సార్. అక్కడ ఉద్యోగస్తులకి 27% ఫిట్మెంట్ ఇస్తుంటే, ఐఆర్ ఇస్తుంటే ఈ రోజు వరకు ఉద్యోగస్తులకి రజనీ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్. క్లియర్గా నేను మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్. పాయింట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల ఆస్తి విశాఖ స్టీల్స్. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు, కానీ విశాఖ స్టీల్ సాధించుకుంది ఉమ్మడి రాష్ట్రంగా. ఇంతకుముందు సీతారాం నాయక్ గారు చెప్పినట్టు వరంగల్ వాళ్ళు చనిపోయారు, ఆదిలాబాద్ వాళ్ళు చనిపోయారు, అందరూ కలిసి పోరాటం చేసింది ఆంధ్రుల హక్కు అని చెప్పి. ఆ ప్రాజెక్టుకి ఇప్పుడు ప్రమాదంలో పడింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీరేం చెప్తారు? నేను అదే చెప్తున్నా సార్. వీళ్ళ మద్దతు అనేది కపట మద్దతు. వాళ్ళ మద్దతు వదిలేండి, వాళ్ళది కపట మద్దతు. వాళ్ళు ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నారు, మీరు విమర్శ చేశారు, పబ్లిక్ డిసైడ్ చేస్తారు, వదిలేండి. మీదేంటి అని మేమదే అడుగుతున్నాం సార్. వీళ్ళ మద్దతుని గురించి మీరు కనుక ఒకవేళ వీళ్ళ మద్దతు మాకు నిజమైందని మీరు భ్రమిస్తే, వీళ్ళ మద్దతు కనుక డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళ మద్దతు ఇస్తున్నారు, వాళ్ళు స్టాండ్ చెప్పారండి, పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు వాళ్ళ మద్దతు నిజమైందా, ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నారు, ఓకే. మీ స్టాండ్ ఏంటి అని? మా స్టాండ్ అదే సార్, మేము క్లియర్ గా చెప్తున్నాము. వీళ్ళ మద్దతు కనుక మీకేదో దొరుకుతుందని మీరు ఆలోచిస్తే అది మళ్ళొకసారి మీరు మా తెలంగాణ ప్రాంతంలో మేమే రకమైనటువంటి ఒక రకమైనటువంటి మాయలో పడిపోయి, ఆ గారడి మాటల మాయలో పడిపోయి 2 సార్లు అధికారం ఇచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టలేనటువంటి, ఏం చెప్పాలి ఈ ముఖ్యమంత్రి? భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా? రజనీ గారు స్ట్రైట్ గా భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా? స్ట్రైట్ గా వన్ వర్డ్ ప్లీజ్. ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా? నేను మీకు సబ్జెక్ట్ నేను ఒక్కటే అడుగుతున్నా సార్. మా ఆంధ్ర ప్రాంతం నన్ను అడగండి, నేను అడిగిందని సమాధానం చెప్పండి, తర్వాత అడుగుతాను. మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా? సమర్థించడం, వ్యతిరేకించడం మేము తేటతెల్లం చేశాం సార్. మేము మాట్లాడాము, మేము చెప్పాము. మా మంత్రి గారు, మా వాళ్ళందరూ మాట్లాడారు. దాని గురించి మళ్ళీ డిస్కషన్ అవసరం లేదని నేను భావిస్తున్నా. రామచంద్రారెడ్డి గారు గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ అండి. ఓకే రజనీ గారు, ఓకే మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రజనీ గారు మళ్ళీ వస్తారు. పడకండి. రామచంద్రారెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రామచంద్రారెడ్డి గారు, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇవన్నీ చూస్తున్నారు కదా, ఏంటి కాంగ్రెస్ పార్టీ అబ్జర్వేషన్, కాంగ్రెస్ పార్టీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని విమర్శించటం అంటే ఆయన విమర్శిస్తే దానికి ఆ విమర్శకు అర్థమే లేదు. ఎందుకనంటే 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విమర్శలతోనే ఈవెన్ జ్యుడిషియరీ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితితోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. దేనికైనా కానీ ఒక విశ్వసనీయత అనేది ఉండాలి. స్వయం పాలన పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఎలక్షన్లతోని ప్రమేయం లేకుండా ఏమన్నా వాగ్దానాలు ఇచ్చారా, వాగ్దానాలను ఇంప్లిమెంట్ చేసారా అని చెప్పేసి ప్రజానీకాన్ని అందరిని కూడా ఒక్కసారి మళ్ళీ కూడా ఏది విమర్శ చేయటం కానివ్వండి, పునరాలోచన చేయమని చెప్పేసి నేను కోరుతున్నా. అంటే కేసీఆర్ చెప్పే మాయ మాటలు నమ్మేంత అమాయకులు ఈ వాళ్ళు ఓట్లు ఎవరి దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి సోదరుల దగ్గర నుంచి, సోదరీమణుల దగ్గర నుంచి చేస్తున్నారో వాళ్ళంత అమాయకులు కాదు. తెలంగాణలో కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పనితీరుని నిశితంగా గమనించి ఇక్కడ ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ మీద ఒక కన్క్లూజన్కి వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ మాయ మాటలు నమ్మే ప్రసక్తే లేదు, నమ్మరు కూడా. ఒక ఉదాహరణ చెప్తున్నాను ఆయన విశ్వసనీయత గురించి. మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో 10,000 రూపాయలు నేను ఇద్దామనుకుంటే ఎన్నికల కమిషన్ ఆపేసింది. ఎన్నికలు అయిన తర్వాత కూడా 10,000 రూపాయలను మేము పంచుతాము, ఎన్నికల పోలింగ్ అయిన మరో రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది, మర్నాటి నుంచేనని చెప్పేసి ఆ రోజు చెప్పి ఎన్ని 10,000 రూపాయలు పంచారండి? ఎవరికైనా ఇచ్చిండా? ఎంతమంది ఆందోళన చేసిండ్రు? ఈ క్రెడిబిలిటీతో ఉన్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాట్లాడే మాయ మాటల్ని కానివ్వండి, ఒక విశ్వసనీయత లేని మాటల్ని కానివ్వండి, తెలంగాణ ప్రజలు నమ్మరు, ఆంధ్ర ప్రజలు నమ్మరు. ఇంకొకటి, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడినట్లయితే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ 77 సంవత్సరాల చరిత్రతో నుండి 40 రోజుల నిరాహార దీక్షలు చేసింది అక్కడ సోదరులు. 2009కి ముందర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బోధన్ కార్మికుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని ఆ రోజు మా ప్రభుత్వం దాని మీద ఒక కమిటీ వేసి 51% ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాన్ని తొలగించి గవర్నమెంట్ పరం చేసి దాన్ని కంటిన్యూ చేయమని చెప్పేసి ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకొని కమిటీ ద్వారా స్టడీ చేయించినాం. తర్వాత అది సమైక్య పాలన అన్నట్టు, సోకాల్ సమైక్య పాలన కేసీఆర్ గారి మాటలు చెప్పాలంటే. దాని తర్వాత 2014 వచ్చిన తర్వాత అది ఎన్సీఎల్టీకి పోయి ఎన్సీఎల్టీలో లిక్విడేషన్ అయ్యేదాకా కూడా, అంటే 51% వాటా ఉన్నటువంటి యజమానులు ఎన్సీఎల్టీని కన్సల్ట్ అయిపోయి అక్కడ ఆర్డర్ వచ్చింది, ఎన్సీఎల్టీలో లిక్విడేషన్ చేయమని చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని, అంటే కోర్టు ఆర్డర్లని అడ్డం పెట్టుకొని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బాగోతాలాడుతుంది తప్పితే ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడు కూడా చేసిన చరిత్ర లేదు. అదే విధంగా వాళ్ళకు చెల్లించాల్సినటువంటి 27 కోట్ల రూపాయలని, ప్రభుత్వం తరఫున రావాల్సిన 27 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించిన చరిత్ర లేదు. మరి ఇటువంటి విశ్వసనీయం లేని వ్యక్తులు పోయి ఇంట్లో ఏట్ల మన కూట్ల రాయి తీయలేని ఆయన పోయి ఏట్ల రాయి తీసినట్లు పోయి నేను వైజాగ్ పోయి నేను ఫిరంగిని పుడింగిని ఆడ చేస్తే ఉద్యమం అని అంటే, నువ్వు ఒక మంత్రివాడికి మర్యాద ఇస్తారు కానీ నిన్ను ఎవరు నమ్మడు, ఒక జోకర్ లెక్కనే చూస్తాడు తప్పితే వేరేది లేదు. ఏంది? ఓకే, విశాఖ ఉక్కు గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు. 32 మంది కార్మికులు ఆ రోజు చనిపోయి 32 మంది ప్రజల యొక్క బలిదానమే ఆంధ్ర విశాఖ ఉక్కు అని చెప్పేసి అనుకుందాం. ఎస్, మనం వాళ్ళందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక విషయం చెప్తున్నా, ఆ రోజు బలిదానాలు జరిగినాయి, అయిపోయినాయి. తర్వాత 1200 మంది అమరవీరుల యొక్క వాళ్ళ యొక్క జీవితాల మీద, ప్రాణాల మీద ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి వాళ్ళ బలిదానాలను మర్చిపోయి కనీసం లిస్ట్ లో వాళ్ళ యొక్క పేరును కూడా పెట్టకుండా ఈ రోజు వాళ్ళ ఉసురుని ఈ రోజు అధికారంతో అనుభవిస్తుంది కుటుంబ సభ్యులంతా కలిసి. అదే విధంగా ఈ యొక్క మూతపడినటువంటి ఫ్యాక్టరీలు, ఇందాక ప్రాగా టూల్స్ కానివ్వండి, ఆల్విన్ కానివ్వండి, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి, నిజాం కానివ్వండి, వీటన్నిటిని కూడా తెరిపించినట్లయితే ఎంతమంది జీవితాలు మరి గాడిన పడతాయి. అదే విధంగా సిరిసిల్లను చూసినట్లయితే చేనేత కార్మికుల ఆకలి చావులు ఆ రోజు ఉంటే మేము దాని మీద చర్య తీసుకున్నాం. వీటన్నిటిని మర్చిపోయి నేను వైజాగ్ పోతా, వైజాగ్ లో ఉక్కుకు మద్దతు చేస్తానని చెప్పేసి ఎప్పుడో మొదలైనటువంటి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఈ రోజు ఎలక్షన్ల ముందల ఈ పనికిమాలిన మాటలతోని, ఈ ఓట్లని ఆకర్షించే పోల్ మేనేజ్మెంట్ మాటలతోని ఈ రోజు చెప్తే నమ్మటానికి అమాయకులు ఎవరు లేరు. అదే విధంగా చెప్తున్నాం. ఇక్కడ ఒకటి క్లియర్ చేయండి రామచంద్రారెడ్డి గారు, ప్రజలు నమ్ముతారా లేదా అనే విషయం పక్కన పెట్టండి, పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. అసలు ఒక రాజకీయ పార్టీగా మాట్లాడమే తప్పు అని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్? ఏమంటారు? ఓ రాజకీయ పార్టీగా అక్కడ ఉద్యమం జరుగుతుంటే, తెలుగు ప్రజల ఆస్తిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఏంటి, ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంటే దాని మీద రాజకీయ పార్టీగా స్పందించకూడదా? ప్రజలు కేటీఆర్ గారు నమ్ముతారా, ఆయనకు ఓట్లు వేస్తారా, ఇవి సెకండరీ. ఓ రాజకీయ పార్టీగా బాధ్యత లేదా?
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తి కదా అది. బాధ్యత ఉన్నది కాబట్టి కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ విభజన సందర్భంలో కూడా చాలా మంది మద్దతు మాట్లాడిన మాట అదే. 42 మంది ఎంపీలు ఇక్కడ ఉంటే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడొచ్చు అని. ఇప్పుడు రాష్ట్రంగా విడిపోయి ఉండొచ్చు మనం, కానీ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు, 2 రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఏం కనిపించట్లేదా? ఒకటి 32 మంది వ్యక్తుల యొక్క త్యాగాలతో వచ్చినటువంటి విశాఖ ఉక్కుని రాజకీయాలకి బలిపశువుగా వాడకూడదని చెప్పేసి మేము వ్యతిరేకిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి లేదని చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము విశాఖ ఉక్కుకు మద్దతుగా ప్రతిసారి ఆ రోజు తెచ్చింది మేమే, ఈ రోజు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది కూడా మేమే. ఒక మాట చెప్తున్నానండి, ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రానికి సపోర్ట్ చేసింది. అంటే ఈ సందర్భంలో వీళ్ళపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదా? కేంద్ర ప్రభుత్వ రంగ నిఘా సంస్థలైనటువంటి సిబిఐ కానివ్వండి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కానివ్వండి, ఐటీ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా గజగజ వణికి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందల నిజామే విధంగానైతే మోకరిల్లిండో అదే విధంగా కేసీఆర్ ఇక్కడి నుంచి పోయి అక్కడ మోడీ ముందల మోకరిల్లినటువంటి సందర్భం ఉంది తప్పితే వేరేది లేదు. కేవలం రాజకీయాల కోసము వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీళ్ళది అంటే ఒక్కొక్కటి సీజన్లు అనేది వస్తుంది. ఇది ఎలక్షన్ రాగానే వీళ్ళది హామీల సీజన్ మొదలవుతుంది. ఎలక్షన్ పోగానే హామీలు మర్చిపోతారు, అమలు మర్చిపోతారు, ప్రజల్ని మోసగిస్తారు. ఆ మోసాన్ని షార్ట్ మెమరీ పబ్లిక్ ది మర్చిపోతారు అన్నటువంటి ఏకైక ధైర్యంతో వాళ్ళు ముందలిపోతున్నారు తప్పితే ఈ రోజు వరకు కూడా వాళ్ళు మొదలు పెట్టినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో ఏదైనా అమలు చేసేదని చూపించమనండి. ఐటీఐఆర్ గురించి మాట్లాడుతున్నా. ఆ రోజున ఐటీఐఆర్ గురించి మేము ఆ ప్రభుత్వంలో 2013లో హైదరాబాద్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా ఇక్కడ చేయాలి ఐటీఐఆర్ అని చెప్పి దేశవ్యాప్తంగా చేసి ఇక్కడ మేము మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా గత 6 సంవత్సరాల నుంచి కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి కేటీఆర్ ప్రతి సందర్భంలో పోవటము, ఆ ఎంపీ పొగిడిండి, బీజేపీ ఎంపీ ఆ మంత్రి పొగిడిండి అని చెప్పడం తప్పితే ఐటీఐఆర్ మీద ఎందుకు నిలదీయలేదు? ఐటీఐఆర్ ని మీరు అడ్డం పెట్టుకొని మీరు మద్దతు ప్రకటించిన సందర్భాల్లో దాన్ని అప్పుడు ఎందుకు చేయలేదు? వాళ్ళేమో తీరా ఈ తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు, వాళ్ళకి అవసరం లేనట్లుంది, అందుకనే ఐటీఐఆర్ ని మేము రద్దు చేసుకుంటున్నాం అని చెప్పేసి సాగు కబురు సల్లగా చెప్తే ఈ రోజు వరకు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు వరకు కూడా ఏదో ఒకటి 2-3 రోజులు మాట్లాడింది తప్పితే దాన్ని మర్చిపోయింది, అది అటకెక్కింది, మళ్ళీ విశాఖ ఉద్యమం ముందుకు వచ్చింది. అంటే ఈ ఐటీఐఆర్ వస్తే తెలంగాణ సమాజానికి ఎంతమందికి ఉద్యోగం వస్తుంది, నిరుద్యోగం ఎంతవరకు పోతుంది అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవన్నీ కూడా మీ మెదళ్ళకి తట్టలేదా అని అడుగుతున్నా. ఇవన్నిటిని కూడా మీరు మర్చిపోయినరా? షార్ట్ మెమరీతో బాధపడుతున్నారా మీరు అని అడుగుతున్నా. మీ విశ్వసనీయత ఎక్కడుందని చెప్పేసి అడుగుతున్నా. ఒక వ్యక్తి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఇటు సెక్రటరియట్ కూర్చేసాను, అటు పోతే ప్రగతి భవన్లో అపాయింట్మెంట్ ఉండదు, అక్కడ పోతే ఫామ్ హౌస్ లో అపాయింట్మెంట్ ఉండదు. ఎవరికి ఇవ్వాలండి? ప్రతిపక్షంగా మాకున్న ఏకైక దిక్కేమైంది గవర్నర్ సంప్రదించటమే. గవర్నర్ ఏం చేస్తారు? వారి బాధ్యత వాళ్ళు చేస్తారు తప్పితే వేరే లేదు. అంటే ఇన్ని సందర్భాల్లో కూడా ఆ రోజు 44 బిలియన్లు ఉన్నటువంటి వర్త్ ఉన్నటువంటి ఏది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి దాన్ని ఈ రోజున కనుమరుగు చేసే విధంగా ఐటీఐఆర్ పోతే సపోర్ట్ చేయక కూర్చున్నారు. సరే, ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు ఒక మాట ఇంకొకటి వ్యాలిడ్ అనిపించింది నాకు, తెలంగాణకు సంబంధించి చాలా వ్యాలిడ్ అనిపించింది. విశాఖ స్టీల్స్ గురించి మనం మాట్లాడకపోతే, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే రేపొద్దున తెలంగాణలో ఉన్న ప్రభు సంస్థలను కూడా, సింగరేణి లాంటి వాటిని కూడా కేంద్రం అమ్మేసే ప్రయత్నం చేస్తుంది, ఆ ప్రమాదం ఉంది. ఆ మాటలకి ఎంతవరకు వాటిని ఎంతవరకు నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీగా? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను అనేది ఏంటంటే విశాఖ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం తప్పు అని నేను అంటంలేదు, కానీ కపట కన్నీరు, మొసలి కన్నీరు, ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని అంతటి మహోన్నతమైనటువంటి త్యాగాలతో నిర్మితమైనటువంటి విశాఖ ఉక్కుని మీరు బలి పశువులు చేస్తున్నారు. మీ మాటలు ఎవరు నమ్మరు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర సోదరులకు ఏ విధంగానైతే అన్యాయం జరుగుతుందో తెలంగాణలో కూడా జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి, తెరిపించాల్సినటువంటి ఫ్యాక్టరీలు కానివ్వండి, ఎందుకు తెరిపించారు మీరు? వీటి గురించి ఎందుకు కనీసం 27 కోట్ల రూపాయలని ఆ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సి ఉంటే ఆ బకాయిల్ని ఎందుకు చెల్లించారు? అదే విధంగా మీరు ఇచ్చినటువంటి మాటల్ని ఎందుకు చిత్తశుద్ధితో చేయరు? 10,000 రూపాయలు మున్సిపల్ వరదలకు సంబంధించిన సందర్భంలో మద్దతు ఇవ్వడం ఓకే, కానీ టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి పైన మీకు అనుమానాలు ఉన్నాయి, రైట్? వీటన్నిటి మీద మీకు చెప్పేది ఏంటంటే మీరు దేన్నైనా కానీ నిస్సిగ్గుగా రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్పితే చిత్తశుద్ధి లేదు. రంగాల్లో కూడా విఫలమైపోయింది. 3,20,000 కోట్ల అప్పుతో తెలంగాణ సమాజం ఇయ్యాల. సీతారాం నాయక్ గారు చాలా కన్వీనియంట్ గా ఇష్యూస్ ని రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీ వాడుకుంటోంది. బయ్యారం ఉక్కో మిగతా ఒక నిమిషం రామచంద్ర రెడ్డి గారు,
ఒక నిమిషం. ఆంధ్ర రామజారెడ్డి గారు, ఒక సోదరులకి నిమిషం. ఒకటే మిగతా ఒకటే ఇష్యూలో అప్పీల్ కేంద్ర చేస్తున్నా. ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆ సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోయింది, గడిచిన ఎన్నికల Exactly. సందర్భంగా ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది, ఇలాంటి విమర్శలు మీరు ఫేస్ చేస్తున్నారు. రామచంద్రారెడ్డి గారు కూడా ఇట్లా సమస్య అయింది ఇప్పుడు. అది ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేసి 50 సంవత్సరాలు అయిపోయిందని నేను ముందే చెప్పాను. అది కాంగ్రెస్ పార్టీ హయాంలో పుట్టి పెరిగి అక్కడ బీజం వేసుకున్నటువంటి ఒక ఉక్కు ఫ్యాక్టరీని, ఆ ఒక్క ఉక్కు ఫ్యాక్టరీ కాదు, గౌరవ ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, సమస్య దేనికి సంబంధి ముడిపడి ఉందో దయచేసి వాళ్ళ పెద్దలు అక్కడ ఉన్న మేడం వారికి ఏం తెలియదని కాదు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి కేసీఆర్ పార్టీనో కేసీఆర్ కొడుకునో కేసీఆర్ ఆడియోలు రావట్లేదండి. అదే కదా. ఒక నిమిషం రెడ్డి గారు, మీ ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి దాన్ని ఇవాళ ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతేనే దేశం బాగుపడుతుంది అంటున్నాడండి. ఎవరికి అమ్మ కడతారండి? ఇప్పుడు ఇది ప్రైవేట్ పేరు మీద దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఇప్పటికే 4-5 పేర్లు చేసిన ఆ ఉద్యోగాల సంగతి ఏంటిది? ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారో సమస్య అది. ఇది చేస్తే మంచిదా కాదా చెప్పినాక మీరు రోజు తిట్టండి సార్, రోజు తిరుగుతూనే ఉంటుంది, రోజు తిరుగుతున్నారు కదా, ఇది తిట్టే సమస్య కాదు. దాని కొరకు ఇలా కేటీఆర్ గారు చెప్తే ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఓటేస్తారా? ఏమన్నా పద్ధతి ఉంది మాట్లాడితేనేమో నేను కూడా ఏమన్నా మాట్లాడతా. ఇక మీరు ఊరు ప్రతి దానికి వినండి సార్, మీరు కొంచెం ఆడ తగిలిచ్చి ఇరగలుగుతారు. మీ ప్రభుత్వం సార్, మీ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీలో యాక్ట్ అయినటువంటి చేయకుండా ఏదో నిజాం ఫ్యాక్టరీ అడుగుతారు, అదేదో ఫ్యాక్టరీ అడుగుతారు. ఫ్యాక్టరీ 100% చేయాలి, తెలంగాణ బాధ్యత చేస్తుంది. కానీ మీకు ఆర్డినెన్స్ అయి ఉన్నాయి, యాక్ట్ అయిన మీలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడ కేసీఆర్ రాష్ట్రాన్ని తిరిగితే మీకు వచ్చేదే ఉంది సార్. ఏమనుకుంటారు వినేవాళ్ళు చూసేవాళ్ళు? 4 యాక్ట్ అయ్యి 7 సంవత్సరాలు అయింది. మేము కూడా పడట్లేదు, వాస్తవాలు మాట్లాడకుండా మీకు భజన ఏ వాస్తవం? అదే మళ్ళీ మీరు మధ్యలో మాట్లాడతలేరు. కాదా ఇప్పుడు మీరు మధ్యలో ఏ వాస్తవాలు ఏం మాట్లాడుతున్నారు? మీరు వాస్తవాలు ఏ వాస్తవాలమ్మా? అది దేశాన్ని తాకట్టు పెట్టడం వాస్తవమా? నేను వెళ్తానండి రేపు 1000 మందిని తీసుకొని నేను వైజాగ్ పోతున్నా, ఎవరు అడ్డుకుంటారు రమ్మానండి? ఏం మాట్లాడతారు? దేశాన్ని తాకట్టు పెట్టి మొత్తం ప్రైవేటైజేషన్ చేసి నాశనం చేయడానికి చూస్తే మీలాంటి కూడా సమర్థిస్తుందని నేనేం చేయలేదు. మీరెందుకు తట్టుకుంటున్నారమ్మా? ఇప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు? వినండి, ఒక 2 నిమిషాలు వినండి. ఎందుకు ఓపుతలేదు మీకు? నేను పోతున్నా అంటున్నా, 1000 మందిని తీసుకొని నేను పోతా. ఎక్కడ ఈ దేశంలో ప్రైవేటైజేషన్ చేస్తే, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేస్తే నాలాంటి వాడు ఇంతో అంత చదువుకున్న ఆ జాతిలో పుట్టావాడిని నేను ఒప్పుకోనమ్మా. ఎందుకంటే భౌతవ్యం లేదు, చాకరీ అవుతుంది, మళ్ళీ ఎంతదానితోనే వస్తుంది. ఏం జవాబు చెప్తావో చెప్పండి ముందు. అరే యాక్ట్ అయినా ఇవ్వకుండా మళ్ళీ ఇక్కడ మాట్లాడతారండి. రిలయన్స్ ఫ్యాక్టరీ ఏమన్నా ప్రైవేట్ లో పెట్టుకున్న ఫ్యాక్టరీ, అది దానికి ఎంత చేసినా మీకెవరు? ఈ రోజు వరకు చెప్పండి. అరే ఆమెను ఆపమని సార్, ఆ మేడం కొంచెం ఆగుమనండి. రజనీ గారు ఒక్క నిమిషం ఆగరా, మీకు ఇస్తాను మళ్ళీ, ప్లీజ్ మీకు ఇస్తాను. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు మీరు 1000 మందిని తీసుకొని విశాఖ ఉద్యమానికి పోతున్నాము అని అంటే సరే, దాన్ని మేము విమర్శించాం. ఎందుకనంటే మీరు నిర్ణయం తీసుకునేటోళ్ళు గారు, మీరు ప్రభుత్వంలో పనులు చేసేటోళ్ళు గారు, మీరు హామీలు ఇచ్చినోళ్ళు గారు, కాబట్టి మీరు పోతున్నారంటే ఓకే, సీతారాం నాయక్ గారికి చిత్తశుద్ధి అని చెప్పేసి భావిస్తాం. కానీ ఒక్కటి చెప్తున్నా, దీనికి పోవటానికి ముందర గిరిజనులకి 12% రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా కేసీఆర్ మొండి చేయి చూపించినటువంటి సమస్య మీద కూడా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీని మెడల్ వంచడానికి, చట్టం తీసుకురావడానికి మీరు పోరాడండి. మీరు పోరాడితే నా గిరిజన సోదరులు మన జాతి హర్షిస్తున్నది తప్ప మీ అసలు సమస్యను వదిలేసి రామచంద్రరెడ్డి గారు, మీకు నాకున్న తేడా అదే కదా. అరే ఇది ఇంటి సమస్య ఇలా కాకుండా రేపు తెలుసుకోబోయి దీన్ని మేము తీర్మానం చేసి గిరిజన సోదరుల సమస్య మనకు కావాల్సింది ఎక్కడో మీ పార్టీ ఏం మాట్లాడుతుంది? మీ పార్టీ ఏం మాట్లాడుతుంది? కాంగ్రెస్ పార్టీ ఏమైనా అడిగింది గిరిజనులకు పరిస్థితి ఇవ్వమని? రైట్, 1 by 1 మాట్లాడదామండి, 1 by 1 మాట్లాడదాం. నాయక్ గారు ఒక నిమిషం ఆగరా ప్లీజ్. ఏంటి రజనీ గారు?
ఇప్పుడు గిరిజనుల 12% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణలో ఇవ్వాలి. తెలంగాణ ప్రాంతంలో గిరిజన జనాభా ఎక్కువ ఉంది ఆంధ్ర దానికంటే కూడా. సో ఆ దానికి ఇప్పుడు మీరు సీతారాం నాయక్ గారు మీరు ఒక గిరిజన ప్రతినిధిగా ఉన్నారు, గిరిజన నాయకుడిగా ఎదిగారు. మీరు ఎదగడానికి గిరిజనులందరూ సహకరించారు. మీరు ఎందుకు పోరాటం చేయట్లేరండి? మీ గొంతుకు ఏమైంది? ఈ రోజు 12% రిజర్వేషన్స్ ఎక్కడికి పోయినాయి? మీ దగ్గర ఆగిందంట. తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఆపిందంట. నరసింహరావు గారు ఒక్క మాట నరసింహరావు గారు మేడం అడిగింది కదా, నాకే సమాధానం నేను చెప్పేది ఇవ్వాలి సమాధానం మీరు. రైట్ రైట్ ఇస్తాను. నరసింహరావు గారు నేను దీనికి నాకు సమాధానం నేను చెప్తా, వాళ్ళిద్దరికి చెప్తా. అమ్మ నేను గిరిజన కుటుంబంలో పుట్టిన వినండి ప్లీజ్ వినండి అమ్మా, ఒక్క నిమిషం వినారే. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగింది దయచేసి 1200 మంది విద్యార్థులలో ఎంతమంది గిరిజన ఇక్కడ వినండమ్మా ఒక్క నిమిషం అంటే మళ్ళీ మీరు రజనీ గారు మీరు అడిగారు, ఆన్సర్ తీసుకుందాం. గిరిజన రిజర్వేషన్ ఇష్యూ పైన ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు మీరు అడిగారు, ఆన్సర్ తీసుకుందాం రజనీ గారు. కేవలం ముస్లిం ఓట్ల కోసమే రైట్ ఆన్సర్ తీసుకుంటారు. రజనీ గారు దయచేసి ఇది ఒక క్లారిఫై చేస్తాం, మీరు వినండి సార్. 12% తెలంగాణ రాష్ట్రం వస్తే 12% రిజర్వేషన్ వస్తుంది. 2 కులాలను కలిపి పంపిరు. ఆ కులాలను కేంద్ర ప్రభుత్వం చేస్తే 12% వస్తుంది. 2011 సెన్సెస్ ప్రకారంగా 9.08% మాత్రమే మాకుంది. ఆ 9.08 ఇప్పుడు 6 అనుభవిస్తున్నాం. అరే వినమ్మా, మళ్ళా మధ్యాహ్నం వెళ్తారంటారు. పోరాటం చేశారు గిరిజనుల కోసం, కేవలం ముస్లిం ఓట్ల కోసం ఈ రోజు గిరిజనుల్ని బలి చేస్తున్నారు. అది మర్చిపోవద్దు. మీరు చేశారు, నాశనం చేసింది మీరు. దేశాన్ని గిరిజనులు నాశనం చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేసి దేశాన్ని మొత్తం మీరు మాట్లాడితే ఎట్లా? మేము పోరాడుతున్నామా? మేము తీర్మానం చేసి పంపించినాం, మీ దగ్గర ఉండి పంపామా? అరే తీర్మానం చేసి పంపించినాం, మీ దగ్గర ఉండి మాకు 3% రావాలి. మాకు 12 లేదు, 10 లేదు. మాకు 2011 సెన్సెస్ ప్రకారంగా మాకు చెప్తే మీరు ఎందుకు సార్ మమ్మల్ని కూర్చోబెడతారు నరసింహరావు గారు? ఆ మేడం చెప్తే వింటేనేమో బాగుంటది. ఒక్క నిమిషం నాయక్ ప్లీజ్. ఏంటి రజనీ గారు? కాదు సార్, నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు. ఏది ఎలక్షన్లు, జాతీయ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక రకంగా స్పందించి బైసాలో నిన్న 4 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది. వాస్తవం కదా? మీ సునీతారెడ్డి ఎట్లా పోయినారు, ఎట్లా పరామర్శించారు? అది వాస్తవం కాకపోతే ఈ రోజు ఆ అమ్మాయి 4 సంవత్సరాల అమ్మాయి మీద ఈ రోజు అత్యాచారం జరిగింది. ఒక ముస్లిం సబేర్ అనే వ్యక్తి ఈ రోజు చేశారు. ఎందుకు మీరు స్పందించట్లేరు? మీరు ఎందుకు మాట్లాడట్లేరు? హిందువుల మీద మీకు ఎందుకు వివక్షత? ఇంత ఒక ఓట్ల కోసమైనా మీరు ముస్లింలను పక్కన పెట్టుకొని మాట్లాడడం ఎంతకాలం? ఈ రకంగా హిందువులను మీరు తెలంగాణ వచ్చిన దగ్గర నుండి ఊచకోతలేదా హిందువుల మీద? హిందువులు మాట్లాడకూడదా? హిందువులకు రక్షణ లేదా ఈ రాష్ట్రంలో? సరే, మనం సబ్జెక్టు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాం, ఖచ్చితంగా ఆ ఇష్యూస్ కూడా మాట్లాడాల్సిందే. రజనీ గారు మీరు అడిగారు గిరిజనుల రిజర్వేషన్ ఆ ఇష్యూ అడిగారు సీతారాం నాయక్ గారిని. గిరిజన రిజర్వేషన్ ఇష్యూ అడిగారు, ఆయన ఆన్సర్ తీసుకుంటాను. ఒక్క నిమిషం నాయక్ గారు. సార్ దయచేసి వారిద్దరికి ఒకటి మనవి చేస్తా ఉన్నా. గిరిజనుల విషయం అడిగారు కనుక ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే గిరిజనులకు 12% రిజర్వేషన్ వస్తుంది అన్నది 100% కరెక్ట్. అది ఆ 12% అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2011 సెన్సెస్ ప్రకారంగా 9.08% జనాభా ఉంది. ఆ రెండు కులాలను కేంద్ర ప్రభుత్వం కలపడానికి సమయం పడుతుందా, కలుపుతారా లేదా తెలియదు. మాకు ఇప్పటికి ఈ రోజు మాకు 9.08% రావాలి. పెద్ద రామచంద్రారెడ్డికి తెలిసిందేం లేనిదేం కాదు. 6% ఆల్రెడీ అనుభవిస్తున్నాం. మాకు రావాల్సింది 3%. కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపించి ఎన్ని రోజులైందో మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉన్నత వర్గాలకు ఒక 10% ఇస్తామన్నారు. సంతోషం, చాలా సంతోషిస్తాం. 10% ఇచ్చారు, ఇవ్వండి. ఇప్పుడు మా 3% ఇవ్వమని ఎందుకు ఆదేశించారు లేదా ఎందుకు కోరరు రాష్ట్రాన్ని? అది మీ దగ్గర పెట్టుకొని గిరిజనులు పాయింట్ ఏంటంటే తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, గిరిజనుల ఇష్యూ ఉంది, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉంది. ఇవన్నిటిని పక్కన పెట్టి మీరు స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఎందుకు మాట్లాడుతున్నారు అనేది పాయింట్. కాదు సార్, ఆడ ఎవరైనా యాక్సిడెంట్ అయి పడి ఉంటే వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్ వేసుడు. ఇప్పుడు మా యాక్సిడెంట్ అవుతుందని చూస్తూ ఊరుకుంటారా అండి? నరసింహరావు గారు ఆడ పడి చస్తా ఉన్నాడు, ఆయనను బతికించుకోవాలనడం కూడా తప్పేనా? రామచంద్రారెడ్డి గారు మీకు బద్ద శత్రువులు వాళ్ళు ఏం చేస్తున్నారో దేశానికి మీరు అది మాట్లాడకుండా వీళ్ళని టార్గెట్ చేస్తే మీకు వచ్చేది ఏమన్నా సార్? నాకు అర్థం కాదు. దేశాన్ని అమ్ముతున్నారు, దేశాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. తెలిసిన వాడిగా నేను బాధపడతా ఉన్నా.
మా దగ్గర ఏం తప్పు లేదు, మొత్తం ఉత్తమని అంటారు. మా దగ్గర ఉన్నది మాకున్నది, మేము చేసేది చేస్తాం, 100% చేస్తాం. 3% రెడ్డి గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? 10% ఇచ్చిన వాళ్ళు 3% ఎందుకు ఇస్తలేరండి? వాళ్ళు ఎందుకు రాష్ట్రాన్ని రామచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి ప్లీజ్. ఎస్, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజున సీతారాం నాయక్ గారు కానీ, టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ, టిఆర్ఎస్ నాయకత్వం కానీ ఇంతకు ముందర పలు అంశాల్లో బీజేపీకి మేము మద్దతు ఇవ్వటం అనేది మేము చేసిన ఘోరమైనటువంటి తప్పుగా ఈ రోజున వాళ్ళు పశ్చాత్తాపడుతున్నట్లు ప్రకటిస్తారా? ఫస్ట్ పాయింట్. ఒకటి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ ఏంటంటే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య చాలా సందర్భాల్లో మద్దతు ఇవ్వడం అనేది చాలా కామన్గా జరుగుతుంటుంది. ఇష్యూ బేస్డ్గా మద్దతు ఇస్తూ వస్తున్నాం. దాన్ని పార్టీలకు ఇచ్చిన మద్దతుగా ఎలా చూస్తారు అనేది కదా పాయింట్. ఎస్, ఒక మాట చెప్తుంది, దానికి చెప్తా చూడండి. డిమానిటైజేషన్ అప్పుడు యూటర్న్ తీసుకున్నారు, వ్యవసాయ చట్టాలప్పుడు యూటర్న్ తీసుకున్నారు. అప్పుడు తెలంగాణ సమాజంలో కానీ వ్యవసాయ చట్టాలకు కానీ, లేకుంటే డిమానిటైజేషన్ అప్పుడు కానీ, లేకుంటే జిఎస్టీ విషయంలో కానీ, లేకుంటే ఇంకా మన నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు కానీ దాంట్లో తెలంగాణ ప్రజానీకం కూడా అగ్రీడ్ పార్టీలో ఒకళ్ళు ఉన్నారు. రెండో విషయానికి వచ్చినట్లయితే చెప్తాను చూడండి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మద్దతు ప్రకటిస్తారు. కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత కూడా మీరు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పదే మద్దతు ప్రకటించారు. నేను అనేది ఒకటే, మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటిది ఒక అంతర్గత అవగాహన. మీరు భయంతో, ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వ అధినేత భయంతో అక్కడ కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లుండి తప్పితే వేరేది లేదు. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉండదని చెప్తున్నా. ఒకవేళ నిజమే అదైతే దక్షిణ భారతదేశం మీద వివక్షత దూకుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన గళం ఎత్తి కర్ణాటకలో ఆర్థిక మంత్రుల యొక్క సదస్సుకి ఇక్కడ నుంచి ఎందుకు రిప్రజెంటేషన్ పోలేదని ఇంకొక విషయం ఒకటి చెప్తున్నది ఉండి చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనంటే తెలంగాణలో ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికలు జరుగుతుంటే నాగార్జున సాగర్ కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే అక్కడ ఉన్నటువంటి బీఈడీ రామచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. రజనీ గారు ఒక్కటి సార్, భారతీయ జనతా పార్టీ ఉన్నదే దేశం కోసం, ధర్మం కోసం. ఒకప్పుడు కరోనా వచ్చిన కష్టకాలంలో మాస్కులు లేవు, ఈ భారతదేశానికి మాస్కులు కూడా తయారు చేసుకోలేని కెపాసిటీ లేనటువంటి దేశం అని మాట్లాడినారు. ఈ రోజు ప్రపంచానికి 146 దేశాలకు ఈ రోజు వ్యాక్సిన్ మనం ఇస్తున్నాం సార్. అటువంటి గొప్ప దేశం, గొప్ప నాయకుడు మోడీ గారు ఏం మాట్లాడతారండి? మేము ప్రపంచ దేశాలు, శత్రు దేశాలు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదండి. ఇప్పుడు మీకు టిఆర్ఎస్ పార్టీకి రహస్యంగా ఒక అండర్స్టాండింగ్ ఉందని కాంగ్రెస్ పార్టీ దానికి ఏమైనా రెస్పాండ్ అవుతారా? భారతదేశం, ఉత్తర భారతదేశం అసలు అటువంటి భారతీయ జనతా పార్టీకి ఉంటుందా సార్? దేశం కోసం సార్ మేము మా ఫస్ట్ ప్రాధాన్యత దేశం, తర్వాతే పార్టీ, తర్వాతే ఇంకోటి. మేము ఎప్పుడు మాట్లాడినా అదే రకంగా మాట్లాడారు. మీరు చేశారు, మీరు ఈ భారతదేశాన్ని అమ్మారు, తాకట్టు పెట్టారు, చరిత్ర మీది. నాయక్ గారు రామచంద్రారెడ్డి గారు క్వశ్చన్ ఆన్సర్ చేస్తారా? నాయక్ గారు రామచంద్రారెడ్డి గారు చెప్తున్నారు టిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది కదా. ఒక నిమిషం రజనీ గారు, రామచంద్రారెడ్డి గారు నిమిషం. చాలా సందర్భాల్లో మద్దతు ఇచ్చింది కదా. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కండిషన్స్ పెట్టుండొచ్చు కదా. పెట్టుండలేదంటే ఆ రెండు పార్టీలు ఒకటే అని అనుమానం కలుగుతోంది. ముందు ఇప్పటివరకు మద్దతు ఇచ్చినందుకు క్షమాపణ చెప్తే అప్పుడు మేము మాట్లాడతాం అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. సార్ చాలా సందర్భాల్లో వాస్తవం అది. ఈ దేశ హితం కోసం మంచి బిల్స్ వచ్చినప్పుడు దాన్ని ఎవరికి కాదన్నారు సార్. ఎంత శత్రుత్వం ఉన్నా, ఎంత ప్రతిపక్షంలో ఉన్నా బిల్లును సమర్థించవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ లీడరు, ఇక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద ఆధారపడి ఉంటుంది. చాలా బిల్లు మేము సపోర్ట్ చేశాం, మాకు రావాల్సినవి కూడా కొన్ని తెచ్చాం. ఇప్పుడు రావాల్సినవి ఆడ ఉన్నాయి, వాటి మీద స్పందించాలి. మీరు అసలు క్వశ్చన్ నాది ఒకటి మేడం అడిగి ఎందుకు పోట్లాడారని మేడం అన్నది. మేడం నేను రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాం, మీరు వస్తారా రేపు? మీ 3% ఎందుకు ఇస్తలేరో మేము మోడీ గారు చెప్పండి. తీర్మానం చేసి పంపినాం కదా. నేను రిక్వెస్ట్ చేసి రామచంద్రారెడ్డిని పిలిస్తే అవునమ్మా మీరు గోల్డ్ గోపకరాలకు పోతారు నన్ను మీరు క్వశ్చన్ అడిగారు. గిరిజన బిడ్డ గారు ఏం చేస్తున్నారు? అరే వినమ్మా మీరు ఇంకోసారి విలోకండి నచ్చి కదా.
దయచేసి మీరు నన్ను క్వశ్చన్ వేసి నన్ను నా శక్తిని మీరు గిరిజన బిడ్డగా ఏం చేస్తున్నారంటే మీకు ఏమైనా నేను చేసిందట మాట్లాడవచ్చా? మీరు ఏం చేస్తున్నారు? మీరు 3% మేము తీర్మానం చేసి పంపినాం. మొన్న మనం కావాలి పేదలు ఉన్నత వర్గాల్లో పేదవాళ్ళు ఉన్నారు, 12% 10% ఇచ్చారు. సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఆంక్షలను కూడా మనం అధిగమించి 60% చేసుకున్నాం. గిరిజనులకు 3%, ఎస్సీలకు 3%, 1% ఉందామా? నేను అక్కడ వచ్చి అమరవీల స్థూపం దగ్గర కూర్చుంటే నాకు సపోర్ట్ చేసి తల్లి నీకు దండం పెడతా. ఎందుకు నన్ను అంటావు? ఎందుకు పంపించారు? 12% ఇచ్చి 3% ఎందుకు పెట్టుకున్నారు మీ దగ్గర? మీరు రేపు రండి, మీరు రండి అన్న, మీరు వచ్చి నేను వస్తా. రావాలి మరి ఇది మాట ఎందుకు మీరు చెప్పాలి? మీకు పర్మిషన్ ఇస్తాను కానీ లేదమ్మా, రేపు ఎలక్షన్ ఉంది మరి. మళ్ళీ ఇక్కడ రాజకీయ కోణాలను పెట్టుకోవద్దు. మీరు రాజకీయ కోణాలను పెట్టుకోవద్దు. మీరు రామచంద్రారెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా, చాలా మందిని పిలుస్తా అక్కడికి, లేదా ఒక డిబేట్ పెట్టండి. ఒక ఏది రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. ఎందుకు ఆగింది, ఎవరు ఆగిర్రు, ఎక్కడ ఉంది ఇది? 3% ఎందుకు ఇస్తారు మీరు? దానికి సమాధానం చెప్పండి. ఖచ్చితంగా రామచంద్ర నాయక్ గారు మీరు చెప్పినట్టుగా కేవలం టీవీ చర్చల్లోనో లేకపోతే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకోవడం కాదు. గిరిజనులకి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది, ఇంకా 3% మిగిలి ఉంది, 7 సంవత్సరాలుగా అమలు కావట్లేదు. మీరు చెప్తున్నారు తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, కేంద్రం దగ్గర ఆగిందని చెప్తున్నారు. దానికి సంబంధించిన చర్చ జరగాలి, దానికి సంబంధించిన పోరాటం జరగాలి. ఎవరి దగ్గర ఆగింది, ఎందుకు ఆగింది అని క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చెప్పండి, వస్తాను నేను. పోరాటం చేస్తే కదా విశాఖపట్నంలో పోరాటం చేస్తుందని మీరు పోతున్నారు. మీరు పోరాటం చేస్తే ఎవరైనా వస్తారు. మీరు పోరాటం చేయండి ముందు. పోరాటం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన, భారతీయ జనతా పార్టీ పైన కదా అనేది రజనీ గారు. అదే సార్, ఇప్పుడు ఆయన ఏమాత్రం పోరాటం చేస్తాడో చేయమనండి. ఆయన పోరాటం చేసిన విధానాన్ని బట్టి ఎవరైనా మద్దతు ఇస్తారు. ఇవ్వాల్సింది మీరు కదా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీరు కదా ఇవ్వాల్సింది. మీరు ఇచ్చేయచ్చు కదా, మీరు ఇవ్వకుండా ఆపి టీఆర్ఎస్ పార్టీ చేయట్లేదని వాళ్ళపైన విమర్శ ఎలా చేస్తారో అనేది కదా పాయింట్. సార్ వీళ్ళు మనకు అందరికి తెలుసు సార్, వీళ్ళు దేనికి గిరిజనులది ముస్లింల లింక్ పెట్టి ఈ రోజు గిరిజనులకు ఇస్తే ఎక్కడ ముస్లింలకి మళ్ళీ ఇవ్వకుండా ఉండాల్సి వస్తుందో అని చెప్పేసి ఈరోజు ముస్లిం ఓట్ల కోసం వీళ్ళు ఆడుతున్న డ్రామా కదా సార్. కేటీఆర్ గారు కేవలం గిరిజనుల్ని బలి చేస్తున్నది ముస్లింల కోసం కదా సార్? మనకు తెలియదు. చెప్పండి మీరు. విడిగానే పంపించారు కదా. ఒక ట్రైన్ లోనే పోయారు, ఎక్కడున్న అక్కడ దిగిపోయారు. ఒకటే సబ్జెక్ట్ కింద పంపారు, ఎవరి డిపార్ట్మెంట్ కి వాళ్ళకి పంపించారు. అది ఏమైందో చెప్పకుండా మీరు నన్ను పోరాడండి, మీరు కొట్లాడండి, మీరు ఏం చేస్తలేరని మీరు మాట్లాడితే ఏం చేయాలి? అయితే కాదు సార్, గిరిజన ఓట్లతోనే వారు గెలిచారు, గిరిజనులతోనే ఆయన నాయకుడు అయినాడు. గిరిజనుల కోసం అవసరమైతే పార్టీని వీడైనా పోరాటం చేయమనండి సార్, చేయమనండి. పార్టీ పట్ల కాదు, పార్టీ స్పందించకపోతే పార్టీని పెడతారు. కేంద్ర ప్రభుత్వం చేయకపోతే ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం ఏంటి? మీద మీరు ఒత్తిడి తీసుకొస్తే తీసుకురండి. ఆయన ఎంపీగా కూడా లేరు ఇప్పుడు. ఎవరి మీద తీసుకురావాలమ్మా? సీతారాం దగ్గర కేంద్ర ప్రభుత్వం ఎవరి మీద పోరాటం చేయాలి? మేము పంపినాం, మా ముఖ్యమంత్రి గారు పంపినా, మీ దగ్గర పెట్టుకున్నారు. మీరు మోసం చేస్తున్నారు. మీ దగ్గర ఉందమ్మా, మీ దగ్గర ఉంది. మీరు మాట్లాడండి అమ్మా, మీరు మాట్లాడే 3% ఇచ్చేయండి. 10% ఇచ్చింది కదా, 10% ఉన్నత వర్గాలకు ఇచ్చింది కదా, 3 కూడా ఇవ్వమని రేపు పంపేది కాగితం. రేపు కూడా ఇప్పటి వరకు కూడా గిరిజనులకి మేము హక్కున చేర్చుకుంటున్నాం, గిరిజనుల కోసం మేము పోరాడుతున్నాం, గిరిజనులకి మేము అండగా ఉంటున్నాం. ఆ 3% కూడా ఇవ్వాలి, ఆ 3% కూడా రావాలనేది. సరే, ఆ గిరిజన రిజర్వేషన్ ఇష్యూ రామచంద్ర రెడ్డి గారు, మేము మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో గిరిజన మన ముస్లిం మైనారిటీలకి 5% రిజర్వేషన్ అంటే ఆడ లార్జర్ బెంచ్ మొట్టికాయలేసి కూర్చోబెడితే మమ్మల్ని మేము చెప్పినాం, సరే అయ్యా 4% కన్ఫైన్ ఉంటామని చెప్పినాము. ఈ రోజున మా ముస్లిం సోదరులు అనుభవిస్తున్నారు. ఏదైనా ఉంటే ప్రాక్టికల్ గా ఉండాలి, మనం చేయగలిగేది ఉండాలి. అది కాకుండా 12% ఇస్తామని చెప్పేసి నీకు చేతనే కదా, నువ్వు ప్రామిస్ ఎట్లా చేసినావు? జనాభా దామాషా అప్పుడు 12% ఉన్నారనుకోని 12%, 9% ఉన్నారని తెలిసింది, 4% ఆల్రెడీ ఇస్తున్నారు. రామచంద్రారెడ్డి గారు పంపిర్రు, కేంద్రానికి పంపిర్రు. ఈ 2 కులాలు కలపమని, కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు.
12% అవునండి, రెండు కులాలను అసెంబ్లీ సరే 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 ఇక ఆ టాపిక్ వదిలేద్దాం సార్, ఆ టాపిక్ వదిలేద్దాం. సీతారాం నాయక్ గారు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ఇష్యూ మాట్లాడడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణకి ఫైనల్గా ఏం సమాధానం చెప్తారు క్విక్గా? సార్ అది తప్పు. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు స్పందించడమే మనిషి. వాళ్ళు స్పందించాలి, తప్పనిసరిగా స్పందించాలి. ప్రభుత్వమే కాదు ప్రతి వ్యక్తి స్పందిస్తాడు. ఈ దేశాన్ని ప్రైవేట్ పరం చేసేటువంటి హక్కు ఎవరు ఇవ్వలేదు. వాళ్లకు సాలిడ్ మెజార్టీ ఇచ్చింది దేశాన్ని కాపాడమని. ఉద్యోగాలకు ఇచ్చేటువంటి గుండెకాయ లాంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేసిన తర్వాత వీళ్ళ బతుకులు ఏం కావాలో అక్కడ ఉన్న పెద్దలు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకుని వాళ్ళు చెప్తే నేను సంతోషిస్తా. మనం ఇక్కడికే స్థితాన్ అయిదాం. రాష్ట్ర ప్రభుత్వం తప్పులు ఉంటే మీరు రోజు పొద్దున్న లేచి అనండి. నేను ఇచ్చేవాడిని కాదు, నేనేమో సంస్కరణలు చేసేవాడిని కాదు. నేను మీలాగా పేదవాళ్ళ గురించి పోట్లాడేవాడిని. రాష్ట్రం చేసే కాడికి చేస్తుంది కనుకనే ఈ రాష్ట్రానికి రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలు మరి రేపు మీ భవిష్యత్తు ఏముంటుందో ఆలోచించండి. కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఈ దేశ ప్రజలు ఎవరన్నా కానీ మండి దోలే బస్సు దోలేవాడు కానీ ఎవడన్నా కానీ దీన్ని సమర్థించాలి, సపోర్ట్ చేయాలి. ఇదే కాదు ప్రైవేట్ అనే పదానికే నేను వ్యతిరేకం. రైట్ సార్ సరే అది కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వాలు తీసుకున్న డెసిషన్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇదంతా ఓకే. రజనీ గారు కంక్లూడ్ చేద్దాం. గమనించాలని నమస్కారాలు పెడుతున్నాను. ఈ రోజు ఆంధ్ర ప్రాంత ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఒక కుటుంబం కోసమే తెలంగాణ తీసుకొచ్చి కుటుంబ పాలన నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ రోజు చెప్పినటువంటి ఒక్క మాట కూడా ఇక్కడ మా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రామచంద్రరెడ్డి గారు, సీతారాం నాయక్ గారు, రజనీ కుమార్ గారు. స్టీల్ ప్లాంట్ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ఎజెండాగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ ఎజెండాగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. స్టీల్ ప్లాంట్ గురించి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడుతున్న మాటలు ఓట్ల కోసం అనేది ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. ప్రజలు ఎలాంటి తీర్పు చెప్తారో చూడాలి. అవసరమైతే వైజాగ్కి వెళ్ళి అక్కడ ఆందోళనలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటూ ఇక్కడ రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. ఇది వాళ్ళ మార్నింగ్ ఇష్యూ. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.